రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన 50 ఏళ్లకే పెన్షన్ పథకాన్ని కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లోని పేదలకే కాకుండా మిగతా కులాల్లో ఉన్న పేదలకు కూడా ఆ పథకాన్ని వర్తింపచేయాలని పిఠాపురానికి చెందిన సోషల్ యాక్టివిస్ట్ సీనియర్ పాత్రికేయుడు మేడిద బాబ్జీ విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై ఆయన పిఠాపురంలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ పథకాన్ని అగ్రకులాల్లో ఉన్న పేదలకు కూడా అందించాలని కోరారు. పెన్షన్ల విషయంలో, వృద్ధాప్య పెన్షన్ల విషయంలో వయోపరిమితి కులాల వారీగా విభజించకుండా అందరికీ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చే సదుపాయం రాష్ట్ర ప్రభుత్వం పెడితే బాగుంటుందని నా ఉద్దేశం. ఇలాగ 50 సంవత్సరాలకి కొన్ని వర్గాలకి, 60 సంవత్సరాలకి కొన్ని వర్గాలకి ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఏర్పాటు చేయడం వల్ల కూటమి ప్రభుత్వం రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ ప్రభావం, ఆ ఫలితాలు ప్రత్యక్షంగా చవి చూడాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఈ వర్గం కినుకు వహించి ఈ ప్రభుత్వానికి మనకెందుకు ఓటేయాలి, మనకి ఆ రకమైనటువంటి సదుపాయం కల్పించకుండా కొన్ని వర్గాలకే సదుపాయం కల్పించవలసిన అవసరం చంద్రబాబు నాయుడుకి ఏమొచ్చింది ముఖ్యమంత్రిగా అని అనుకుంటున్నారు. కానీ ఈ విధానం అమలు చేసే ముందు ఒకసారి కూటమి ప్రభుత్వం పునరాలోచన చేసుకుని, పేదలు అన్ని వర్గాల్లోనూ ఉంటారు, అగ్రవర్ణాల్లో ఉంటారు, ఎస్సీల్లోనూ ఉంటారు, బీసీల్లోనూ ఉంటారు. కానీ వయోభేదం వల్ల ఆ అవకాశాన్ని ఈ వర్గం వాళ్ళు కోల్పోతున్నారు. కాబట్టి పునఃపరిశీలన చేసుకుని తగ్గించాలనుకుంటే 50 సంవత్సరాలకి వృద్ధాప్య పెన్షన్ అన్ని వర్గాలకి ఇచ్చేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను.